నాన్న ఈయన కలిసి ఒక రోడ్డు మీద వెళ్తుంటే పక్కన చెప్పుల షాప్. ఒక జ్ఞానం అనేది మనిషిని ఎంత బాగా నిలబెడుతుంది. లారీలకేమో పెయింటింగ్లు వేస్తూ పేదరికంలో ఆ పేదరికం తాలూకు సుమపరిమళాలను అద్దుకుంటూ జీవితంలోని ఈ కనెక్టింగ్ ద డాట్స్ కనుక మనం అర్థం చేసుకుంటే, ఓసారి అంటే వాళ్ళ నాన్న ఈయన కలిసి ఒక రోడ్డు మీద వెళ్తుంటే పక్కన చెప్పుల షాప్. ఇప్పుడు ఆ చెప్పుల షాపులో ఉన్న చెప్పులు కొనాలి, కొనిపించుకోవాలనేది కుర్ర బ్రహ్మానందం యొక్క ఉద్దేశం. కానీ దాన్ని అలా చెప్పలేడు కదా నాన్నకి. అందుకని కాలికి ముళ్ళు గుచ్చుకోకపోయినా నాన్న కాలికి ముళ్ళు గుచ్చుకుంది అన్నాడట. ఇప్పుడు నాన్న ఏంటి, అరే పాపం మా బంగారు తండ్రికి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుందా, అయితే పని చేద్దామని చెప్పి చెప్పుల షాప్లో చెప్పులు కొనాలి. ఇది ప్రోగ్రామ్, స్కీమ్ ఇది. కానీ నాన్న అన్నాడట, ఒక్క జల్లకాయ పీకి ఎక్స్ట్రా చేస్తున్నావారే, నీవు చూసుకుని నడవాలి కానీ కాళ్ళ ముళ్ళు గుచ్చుకుందంటావేంటి అని. అసలు సందర్భాన్ని చాలా హాయిగా సునిశ్చితమైన హాస్యంతో చెప్పినా నాన్న దగ్గర డబ్బులు లేవని తెలుసుకున్న కుర్రాడి బాధ, కొడుక్కి చెప్పులు కూడా కొనిపెట్టలేకపోతున్న నాన్న యొక్క ఆవేదన, వీటన్నింటినీ అనుభవించి అక్కడి నుంచి బయటకు వచ్చి ఎలాగైనా చాలా అందంగా రాస్తారు ఇందులో. చదువు మనిషిని బాగుపరుస్తుంది, చదువు మనిషిని జీవితంలో అడుగులు ముందుకు వేసేలా చేస్తుంది. జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగునన్న గురజాడ అప్పారావులాగా చెప్పినట్టుగా ఒక జ్ఞానం అనేది మనిషిని ఎంత బాగా నిలబెడుతుంది అనడానికి నా అత్యద్భుతమైన ఉదాహరణగా చెప్తారు. అందులో ఎలాగైనా చదువుకోవాలి అంటే స్కూల్ ఫీజు కట్టాలి. అప్పట్లో ఈయన 8-9 తరగతి ఆ టైంలో చదువుకునేటప్పుడు ఈయన ఫీజు ఎంత అంటే నెలకి ₹3 మాత్రమే. ఐ థింక్ ఇట్ వాజ్ 1960s ఆ ప్రాంతం ఏంటుంది యాక్చువల్గా. మనం కూడా డేట్లు చూస్తే ఈయన ఎక్కడ డేట్లో రాయలేదు కానీ నేను పుట్టిన తేదీ ఇది, నేను ఎదిగిన తేదీ ఇది, నేను పలానా స్కూల్లో జాయిన్ అయిన తేదీ ఇది, ఈ తేదీలుగా రాయలేదు. చాలా వెరీ బ్యూటిఫుల్ వే ఆఫ్ రైటింగ్ ఆఫ్ ఆటోబయోగ్రఫీ అంటారు నేనైతే. ఇకపై ఎవరైనా ఆటోబయోగ్రఫీలు రాయాలనుకుంటే ఇలాంటి శైలిని కూడా ఎంచుకొచ్చి చాలా సింపుల్గా హాయిగా సరే పక్కన పెడితే, అప్పుడు దాని సందర్భంలో ₹3 స్కూల్ ఫీజు కూడా కట్టలేని రోజుల్లో రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఎవరో ఒక టెన్నిస్ ఆడుకుంటూ ఉంటే ఆ టెన్నిస్ బాల్ వచ్చి ఇలా బయటపడితే ఈ కుర్ర బ్రహ్మానందం తీసిచ్చాడట. తీసి ఇస్తే దాన్ని పట్టుకుని వాళ్ళు, ఎరా నువ్వు రోజు ఇలా ఇవ్వగలవా అన్నాడు. దాని సార్ స్కూల్ అయిపోయిందని ఇస్తాను. అయితే అలా టెన్నిస్ బాల్ని రోజు ఇస్తే అతనికి నెలకి ₹5 ఏదో శాలరీ ఇలాంటి ఇస్తాము అన్నట్టు వాళ్ళు. ఊహించండి, ఆలోచించండి. ఇవాళ మనం అనుకుంటున్న బ్రహ్మానందం ఆ రోజుల్లో రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న ఏదో టెన్నిస్ బాల్ని తీసుకొచ్చి ఆ ప్లేయర్స్కి ఇవ్వడం, దాన్ని టెన్నిస్ పికర్స్ అంటారు. అలా ఇచ్చే ₹5 సంపాదిస్తే ₹2 మిగిలితే పుస్తకాలకో పెన్నులకో దేనికో ఉపయోగపడితే ₹3 ఫీజు కట్టుకోవచ్చు. అక్కడ నుంచి కాలేజీ చదువుకునే రోజుల్లో కూడా లారీలకేమో పెయింటింగ్లు వేస్తూ అక్కడ ఉన్న కాలేజీలో కొంతమంది లెక్చరర్లు, అక్కడ మామూలుగా అయితే సున్నం అనసూయమ్మ ఆవిడ పేరు, ఈవిడ గురించి మళ్ళీ కూడా చెప్పాల్సి వస్తుంది ఇదే ఎపిసోడ్లో నేను. ఆ సున్నం అనసూయమ్మ గారి యొక్క కాలేజీ కొలీగ్స్ ఒక 5-6 అనుకుందాం. వాళ్ళందరూ లేడీస్. అప్పట్లో కొత్తగా లేడీస్ అందరూ కూడా జాబులు చేసే క్రమంలో అందరూ ఒక రూమ్ తీసుకుని ఉంటే ఆ రూమ్లో ఉన్నప్పుడు వాళ్ళు రోజు వండుకోవడం కష్టం, సరుకులు తెచ్చుకోవడం కష్టం, కాలేజీలు ప్రాజెక్టులు హడావుడి ఉంటాయి. కాబట్టి ఎవరైనా వర్కర్ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ప్రతి శనివారం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ సరుకులు కావాలో తెలుసుకొని ఆ సరుకులన్నింటినీ తెచ్చి వాటన్నింటినీ కూడా వాళ్ళ ఇంట్లో ఇచ్చి నెలకేదో కాస్త ₹30, ₹20, ₹5 తీసుకుని రావడం అనే ఒక పరిస్థితి. ఒక వ్యక్తి పేదరికంలో ఆ పేదరికం తాలూకు సుమపరిమళాలను అద్దుకుంటూ ఈయన అది చెప్తారు, నాకు పేదరికం అంటే ఇష్టం, కష్టం అంటే నాకు ప్రాణం. ఆ రోజుల్లో ఆ పేదరికాలే కనుక లేకపోతే, వాటి తాలూకు ఏవైతే కొన్ని పరిమళాలు లేకపోతే అవి నా జీవితంలో నన్ను ఏమంటారంటే మార్చిన తీరు కనుక లేకపోతే నేను వాళ్ళ ఉండేవాడిని కాదు అనడానికి ప్రతి కష్టం, ప్రతి పేదరికం మనిషిని చేస్తుంది. పుట్టుకతోటే స్పూన్ ఏదో అంటారు, వెండి చెంచాతోటి కనుక పుడితే, సిల్వర్ స్పూన్ తోటి కనుక పుడితే జీవితం తాలూకు అవతలి రంగుని మనం తెలుసుకునేందుకు అవకాశం ఉండదు. విబ్జియారుగా ఉండే జీవితం తాలూకు అన్ని రంగుల్ని తెలుసుకున్నప్పుడే ఆ జీవితంలో నేను అంటే ఏంటో అర్థమవుతుంది. ఈ పుస్తకం వెనకాల ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. మన జీవితంలో చాలా ఇన్సిడెంట్లు క్యాజువల్గా జరుగుతూ ఉంటాయి.
ఇవాళ మీరు ఇంటికి వెళ్ళి ఒక పేపర్ పెట్టి గతంలో గత 20 ఏళ్లలో 10 ఏళ్లలో 5 ఏళ్లలో మీ జీవితంలో జరిగిన అన్ని సంఘటనలు రాయండి. రాస్తే మీకు వాటికి ఒక కనెక్షన్ ఉందన్న విషయం అర్థమవుతుంది. స్టీవ్ జాబ్స్ చెప్పినట్టుగా కనెక్టింగ్ ద డాట్స్ అంటాం. జీవితంలోని ఈ కనెక్టింగ్ ద డాట్స్ కనుక మనం అర్థం చేసుకుంటే ప్రతి సంఘటన అది జరగడం వెనకాల ఇంకొకటి ఏదో దానికి కార్యకారణ సంబంధం ఉంటుందని మనకు అర్థమైతే, నేను దాన్ని ఇంకా బాగా అర్థమయ్యేలా చేసేందుకు భగవద్గీత మీద విజయానికి ఆరో మెట్టు అని మీకు యండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక పుస్తకం రాశారు. ఇది రాసేటప్పుడు చాలా ఏళ్ళైంది, నేను లేటెస్ట్గా రాశారు అనుకుంటా. ఈ పుస్తకాన్ని కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు విపులంగా చెప్పబోతున్నాను.